ఒకసారి ఆంధ్రప్రభ పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. ఆంధ్రప్రభ పేపర్ ఇవాళ కొనొచ్చా కొనొద్దా? ఇప్పుడు మనం ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి కొన్నా వేస్ట్, వెలుగు సాక్షి దినపత్రిక కొద్ది మేరకు ఒకసారి చూసి అలా వదిలేయచ్చు. ఇక ఆంధ్రప్రభ పత్రిక చూస్తే ప్రభుత్వ ఆర్థిక వార్తలు ఎక్కువనేట, సర్కారీ వార్తలు ఎక్కువ. సామాజిక వర్గాల గుర్తింపు చాలా తక్కువ ఉందట. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలను మొత్తం పట్టించుకోవట్లేదు. దాంట్లో ఆంధ్రప్రభకు ChatGPT ఇచ్చినటువంటి రేటింగ్ 3 ఇచ్చింది 5 ఇక ఎట్లా ఉంది దీని కథ అండి? న్యూట్రల్ కానీ ఎలైట్ ఫోకస్. న్యూట్రల్ గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ పెద్దోళ్ళని జోకుడు పెట్టిందట. మళ్ళా ఇక ఫ్రంట్ పేజ్ విషయానికి వస్తే ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్థిక అంశాలు, సంక్రాంతి వార్తలు కనిపిస్తా ఉన్నాయట ఫ్రంట్ పేజీలో. ఇక సామాజిక వర్గాల కవరేజ్ ఎట్లా ఉందంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 25 నుంచి 30% స్పేస్ కేటాయించిందట. ఇక ఓసీ సాధారణ రాజకీయ నాయకత్వానికి 70 నుంచి 75% అగ్రవర్ణ రాజకీయ నాయకులకే కేటాయించింది. ఇక వాడిన పదాలు అభివృద్ధి, ప్రభుత్వ చర్య, విజయం, అంటే జోకుడు అన్నట్టు. ఇవన్నీ ఏది సర్కార్ వైపు తక్కెడ బాటలు అన్నట్టు. ఇవన్నీ అభివృద్ధి బాటు, ప్రభుత్వ చర్య బాటు, విజయం బాటు ఇటేసింది అన్నట్టు. ఇటు మొగ్గు చూపింది తక్కెడ ఉల్టా పంట. సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టిందా ఇదానంటే లేదు, పూర్తిగా పెట్టలేదని చెప్పి 5కి 3 స్టార్సే ఇచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీలకు స్పేస్ ఇచ్చిందంటే 5కి 3 స్టార్సే ఇచ్చింది. ప్రభుత్వ విమర్శ చేయగలుగుతుందా ప్రభుత్వాన్ని అంటే 5కి 3 ఇచ్చింది. అంటే ఇది మోతాదే ఉంది పత్రిక ఆంధ్రప్రభ. సరే, మిగతా ఆంధ్రజ్యోతి, ఈనాడు కంటే బెటర్ ఉంది. మరి ఇవాళ ఇక మనం చూడాల్సింది